యావత్ సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ విడుదలైంది. గతంలో ఎప్పుడూ కనిపించని పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపగా జాన్వీ కపూర్ అందంతో కట్టిపడేసింది. సముద్రపు నేపథ్యంలో ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రేక్షకులకి గూస్ బంప్స్ వచ్చేశాయి. యంగ్ టైగర్ ఖాతాలో మరో పాన్ వరల్డ్ స్థాయిలో భారీ హిట్ పక్కా అన్నట్టుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. అసలు ఎవరు వారంతా అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకుంది అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ కొనసాగింది. షానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమేరుపెక్కిన కథ మా దేవర కథ అని చెప్పాడు. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు, కాదు కాకూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా అంటూ ఎన్టీఆర్ తొలి డైలాగ్ చెప్పాడు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలైన దేవర ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. దేవర కుమారుడు భయస్థుడు, పిరికివాడుగా ఎన్టీఆర్ కనిపించాడు. ధైర్యం, పిరికివాడు రెండు పాత్రల్లో ఎన్టీఆర్ మెరిశాడు. సంద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాతిని కాపాడేందుకు పోరాడే యోధుడిగా దేవర ఉన్నట్టుగా ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. కొన్ని సెకండ్లు కనిపించిన జాన్వీ కపూర్ అందంగా కనిపించింది. సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్. ఇక ఇప్పటికే టీజర్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్తో సినిమాపై మరింత అంచనాలు పెంచేయడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైనీ టామ్ చాకో, నరైన్ పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటి నుంచే సినిమా టికెట్ల రిజర్వ్ అయి రికార్డులు కూడా నెలకొల్పుతోంది ఈ సినిమా.